సుమారు సంవత్సర కాలం నుంచి ఏలూరు జిల్లా ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడర, మొగల్తూరు ఇలా కొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు దోచుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కైకలూరు సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి, కలిదిండి మండల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రికవరీ చేసిన సొత్తు అంచనా విలువ సుమారు 45 లక్షలు ఉంటుందని తెలియజేశారు. నిందితులు గొల్లపల్లి వంశీ, కాళాదేవి వరప్రసాద్లను కలిదిండి మండలం వాస్తవ్యులుగా గుర్తించారు. ఈ కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ముదిరేపల్లి ఎస్ఐ భద్రారావు, కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. రోజులు మన ఫింగర్ ప్రింట్ టీము, మన సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీం, డిఎస్పీ గారు వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అనలైజ్ చేసుకొని, ముఖ్యంగా బార్డర్ ఉండడం వల్ల వేరే జిల్లాతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ టీవీలు పోతున్నాయి అక్కడంతా జాగ్రత్తగా ఈ ఎవిడెన్స్ సేకరించడంతో అక్కడ దొంగతనానికి ఇక్కడ దొంగతనానికి సారూప్యతని బేరీజ్ వేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరు తిరిగారు, ఏ టైంలో తిరిగారని చెప్పి ఈ వ్యక్తిని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని డిటెక్షన్ వల్ల మనకి ఇప్పుడు మొత్తం 7 కేసుల్లో ఈ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బంగారు మనకి సుమారు 200 గ్రాములు, ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక 3 ఎల్ఈడి టీవీలు, గ్యాస్ సిలిండర్స్, యాపిల్ ఐఫోన్ కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్లానే సిమిలర్గా వీళ్ళ దగ్గర నుంచి ఫ్యూచర్లో కూడా వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేసి నెక్స్ట్ దొంగతనం జరగకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద. తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర కొనడానికి లేకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారో ఇంక ముందు నుంచి దొంగ సొమ్ము మాకు తెలియక కొన్నాము, మాకు తెలియదు, మాకు తక్కువకు అమ్మాడు, అట్లాంటి పనులు కానీ ఎవరైనా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా ముద్దాయిలుగా చేర్చబడతారు. మీ మీద కూడా బైండ్ ఓవర్ కేసెస్ పెడతారు. దయచేసి మీరు చీప్గా వచ్చినవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ దొంగతనంగా చేయబడిన సొమ్ముని కొనొద్దు. మీకు తక్కువ డబ్బులకు వస్తున్నాయి, అసలు సంబంధం లేనివాడు మీకు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా అది కొట్టేసిన సొమ్ముగానే గుర్తించండి. అలాంటి ఎవరైనా అమ్మడానికి మీకు ప్రయత్నం చేసినప్పుడు అది బైక్ కావచ్చు, టీవీలు కావచ్చు, బంగారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. 112కి కానీ మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన ఎడల అది ఖచ్చితంగా రికార్డులోకి వస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి